సామెతల గ్రంథం మొత్తం చూడకుండా అప్పచెప్పడానికి అక్క వచ్చి ఉన్నారు. దయచేసి వారు వస్తుండగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ రోజుల్లో 5వ తరగతి అంటే అసలుకి అంత చదువులు లేవు, గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడు కూడా అక్కకి లాస్ అయిపోయారు. అయినప్పటికీ కూడా తన మిగిలిన జీవితాన్ని మళ్ళీ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అక్కకి సపోర్ట్ చేయరు, ఇంకా తను ఆ లోకంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్క ఇంటి దగ్గర ఒక చిన్న హోటల్ మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని సామెతలు మొత్తం చదవడానికి నిర్ణయించుకుంది. మొత్తం అప్పచెప్పిద్ది అనమాట. అక్కడ ఖమ్మంలో చర్చిలోని ఏ యాక్టివిటీ జరిగినా అక్క ఫస్ట్ వస్తుంది. ఆమె ఉన్న గ్రూప్ కానీ ఆమె ఏదైతే క్విజ్లో పాల్గొన్నా కానీ అంత ఆసక్తితో ఉంది. ఒకసారి నాన్నగారు వెళ్ళి, అమ్మ మా సంఘంలో నీ యొక్క టాలెంట్ని నీ యొక్క తలాంతుని, దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని మా సంఘంలో ఒకసారి రావాలి చెప్పాలి అంటే ఈ యొక్క మీటింగ్ పాంప్లెంట్లో వేసే వాళ్ళం అక్క పేరు కూడా. కానీ ఆ టైంలో అక్క కలవకపోవడం వల్ల మేము పాంప్లెట్ వచ్చిన టైంలోని వేయలేకపోయాము. అక్క కూడా వద్దండి అలా పాంప్లెట్లో వేయొద్దు, నేను తప్పనిసరిగా ఆ యొక్క డేట్కి నేను వస్తాను, వచ్చి సంఘంలో అందరినీ చూసి నేను నా యొక్క తలాంతిని వారి మధ్య నేను పంచడానికి ఇష్టపడుతున్నానని అక్క ఎంతో సంతోషంగా చెప్పారు. మీరందరికీ ఇప్పుడు విన్న వాక్యానికి వీటన్నిటికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రెడీగా మీ బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అక్క మీకు ఆ సామెతలు 1 నుంచి 31 కీర్తనల వరకు చెప్తారు. బైబిల్ చూపించండి ఒకసారి. ఓకే, అందరు చూడడం వచ్చు కదా అందరికీ. అయితే సామెతలు మొదటి గ్రంథం తీసి మీరు చూస్తూ ఉండండి, అక్క చెప్తా ఉంటారు. మన మధ్యలో ఖమ్మం నుంచి సామెతల గ్రంథం 1 నుంచి 31 అధ్యాయం చూడకుండా అప్పచెప్పడానికి వచ్చినటువంటి షారాబి అక్కని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. ఈ యొక్క మీరందరూ చప్పట్లతో అక్కని ఆహ్వానించండి. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే 2 నిమిషాలు అక్క, 2 నిమిషాలు సాక్ష్యం చెప్పిన తర్వాతకి మొదలుపెట్టు. కొంచెం ఇటే పడండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. నా పేరు మా అమ్మ నాన్న పెట్టింది సైదాబి. నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. మ్యారేజ్ అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత మరి మా ఆడపడుచు గారు ఫస్ట్ దేవుడిని నమ్మారు మా ఫ్యామిలీలో. తను ప్రేయర్ పెట్టించినప్పుడు మాకు దేవుడు అంటే ఏంటో తెలియదు. ఆమె ప్రార్థన పెట్టించి ఇలాగే వాక్యాలు అవి ఇవి చెప్తుంటే ఏం పిచ్చి అని చెప్పేసి నవ్వి చాలా అభ్యంతరకరంగా మేము మాట్లాడేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మా కొరకు ఎంతో ప్రార్థన చేసి ఉన్నారు, వాళ్ళ సంఘస్థులు కూడా. ఎందుకో మరి మా అమ్మ కొంట్లో బాగాలేక నేను ఒక సంఘానికి వెళ్ళాను. దేవుని దగ్గరికి వెళ్ళు లాస్ట్ ప్రయత్నంగా అని చెప్పారు. తను చనిపోయిద్ది తీసుకెళ్ళండి అని చెప్పారు గోరిక డాక్టర్ గారు. ఆమె కోసం నేను ఒక సంఘానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నన్ను ఎవరు దగ్గరికి తీసుకోలేదు, రమ్మనలేదు, కూర్చోలేదు, ఏమీ నాతో ఏం మాట్లాడలేదు. ఊరికే వెళ్ళి అలా మెట్ల మీద కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. తర్వాత ఇక ఏంటి పోతే మంచిగా ఉండదు అన్నారు, ఎవరు మాట్లాడలేదు నాతోని. మేము వెళ్ళకూడదా, నేను నల్లబూసలు అవి ఇవి పెట్టుకొని పోయాగా అని అనుకున్నాను. తర్వాత మా పక్కన నెహమ్యా బ్రదరు రమేష్ అన్నయ్య అని ఉన్నారు. ఆ అన్నయ్య వెంకటేశ్వర్లు అన్నయ్య కిరాయికి ఉన్నారు. వాళ్ళు వెళ్ళారా సిస్టరు ప్రేయర్ కంటే, వెళ్ళొచ్చామంటే ఎక్కడికి వెళ్ళారంటే పలానా దగ్గరికి వెళ్ళానని చెప్పాను. ఇట్లా ఎవరు మాట్లాడలేదు అన్నయ్య, నాకు బాధ వేసింది, మీరు ఇంతగానో చెప్పారు కానీ నాకు నచ్చలేదు అని చెప్పారు. అయితే లేదు సిస్టర్ ఒకసారి మన దగ్గరికి రండి అని చెప్పారు. నేను నెక్స్ట్ సండే 2006 21వ తారీఖు ఆ రోజు సండే నేను దేవరక్క వాళ్ళ చర్చికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన వెంటనే నాకు ఒక వాక్యం నన్ను గట్టిగా పట్టుకుంది. కడుపున పుట్టిన చంటి బిడ్డని తల్లి మరుచున, ఒకవేళ వారైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువు అనే ఒక మాట నన్ను గట్టిగా పట్టుకుంది. దేవుడు ఆ రోజు నాతోనే మాట్లాడిండని నాకు అర్థమైపోయింది. మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే నన్ను విడిచి వెళ్ళడం జరిగింది. ఆ టైంలోని మరి దేవుడి కాపుదలతోనే నేను పెరిగానేమో. చాలా సమయాల్లో జీవితం అంటే అవగాహన లేని సమయాల్లో మరి ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు, నిద్ర మాత్రలు వేసుకున్నప్పుడు 5-6 రోజులు నిద్రలో ఉండి లేచేదాన్ని. ఆ టైంలో కూడా మరి నాకెవరూ లేరు, దేవుడే నన్ను కాపాడిండు అనుకున్నాను. తర్వాత అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అక్క నేను ఒక భయంకరమైన స్థితిలో నుండి వచ్చాను అని చెప్పినప్పుడు అక్క నాన్నయ్య మరి నన్ను ఎంతగానో ఆదరించడం జరిగింది. వారి వాక్యం చేత మరి నన్ను ఎంతగానో బలపరిచారు. దేవుడు అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, ఆయన మనం ఎందుకు వెంబడించాలి,
ఆయన్ని మనం ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, మన హృదయంలో ఆయన మాటలను ఎలా భద్రం చేసుకోవాలనేది నాకు బాగా చెప్పారు. మరి ఒక సహోదరి మేరీ ఆంటీ కూడా ఇప్పుడు లేరు మన మధ్య. ఆమె కూడా నన్ను ఆత్మీయంగా చాలా బలపరిచారు. మా ఆడబిడ్డ కూడా చాలా సంతోషించింది దేవునిలోకి వెళ్ళాక. 1 సంవత్సరం మాత్రమే నేను దేవుని వాక్యం విన్నాను. వెంటనే 2007 20వ తారీఖు కల్లా మళ్ళీ బాప్తీసం తీసుకున్నాను, జనవరి 20వ తారీఖు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను దేవునికి అప్పగించుకున్నాను. నా జీవితంలో ఏది జరిగినా మహిమ ఘనత ఆయనది. నాకు చెడ్డదొచ్చినా మంచిదొచ్చినా నీదే నాయన, నాకైతే ఏం తెలీదు అని చెప్పాను. మరి నా భర్త ఇంకా మారలేదు, చాలా భయంకరంగా తాగేవాడు. చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అన్నం సెట్లని కాలువలో పడేసేవాడు. నీళ్ళ తపాలలు, టీవీ కూడా ఆడే టీవీ నా మీద పడేసిండు. అంత గాజు పెంకులైన కానీ ఒక చిన్న మొక్క కూడా నాకు గుచ్చుకోలేదు. దేవుడు నన్ను కాపాడిండు. ఆ రోజు ఆ టీవీ పేలిన పేలుడికి నేను చనిపోవాలి లెక్క అయితే అలా జరిగింది. సంతానం లేనప్పటికీ దేవుడు మాకు ఇచ్చి ఉండు, కానీ మరి దేవునికి ఇష్టం లేకనో ఏమో మాకు తెలియదు, అది కూడా దూరం అయిపోయింది. నాకు ఆపరేషన్లు జరిగినాయి. అయినా సరే ఏది ఏమైనా చాలామంది నన్ను ఇప్పటికీ ఏలెత్తి చూపుతారు. నా కులం నన్ను వెలివేసినట్లుగా ఉంది. మా మేనమామలు కానీ మా చుట్టాలు కానీ అవమాతం తీసుకుందని అంటారు. ఏదేమైనా నేను ఆయన బిడ్డను అయిపోయా. చనిపోయినా ఆయన కోసమే, బ్రతికిన ఆయన కోసమే అని చెప్పాను. ఇది నా చిన్న సాక్ష్యం. నా భర్త మారటానికి ప్రయత్నించండి. అలా ఉన్న వ్యక్తి ఇప్పుడు బైబిల్ చదువుకున్నా, ప్రార్థనకు వచ్చినా, ఏం చేసినా ఏమీ అండు, చాలా వరకు మారిండు. ఆయన కూడా వచ్చి నాతో పాటు మందిరంలో ఉండాలనేది నా ఆశ. మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయిస్తారని కోరుతున్నాను దేవుని పేరిట. నేను చదువుకున్న ఈ కొద్దిగాను మరి మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నేను 8 నెలలు కష్టపడ్డానండి. 8 నెలల నుండి 4 గంటలతో నిద్రపోయేదాన్ని కాదు. ప్రతిరోజు 4 గంటలకు లేచి 5-5:30 వరకు బైబిల్లోనే ఉండేదాన్ని. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు బైబిల్లోనే ఉండేదాన్ని. నాకుంది ఆ సమయమే ఖాళీగా. నేను హోటల్ పెట్టాను, ఆ పని చేసుకుంటూ ఇది చదివాను. అయితే నాకు చదవాలనే ఆశ ఏంటంటే, ఒకసారి అన్నయ్య వాళ్ళు క్విజ్ పెట్టినప్పుడు చూడకుండా వారానికి ఒక కీర్తన పెట్టాలని చెప్పారు. అప్పుడు చదివినప్పుడు ఒక్కొక్క మాట నన్ను పట్టుకుంటుంటే నాకు చాలా ఆసక్తిగా ఉండేది. అరే చిన్న ఒక్క అధ్యాయం చదివితేనే ఎట్లుంది, ఒక వచనం చదివితేనే ఎట్లుంది, అసలు ఒక పుస్తకాన్ని మన హృదయంలో ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి సామెతల గ్రంథం చదవాలని 2013లోనే ప్రిపేర్ అయ్యానండి. కాకపోతే కొన్ని అనివార్యాల కారణాల వల్ల నేను చెప్పలేకపోయాను. దేవుడు మళ్ళీ నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. వీటి చేత సామెతలను భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలకియు, నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగ ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయటకై పొంచి ఉందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనటకు దాగి ఉందుము. పాతాళము మనుషుల్ని మృంగివేయునట్లు వారిని జీవంతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్మని వారు నీతో చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవయ్యుండుము. మనందరికీ నీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము. కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయడ వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా,
మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకొందరు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు, నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు, కానీ నేను వారికి కనబడకయుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకెక్కసుమగు వరకు తమ ఆలోచనలను అనుసరించుదురు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయ యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవల యందు నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారి కుటిల వర్తనలు. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరిచినది. దాని ఇల్లు మృత్యునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవల ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారెవరినూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. యథార్థవంతులు దేశంలో నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞల్ని హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఇసుకవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి.
నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చద పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారం చేయువాని చూచి మత్సరపడకము. వాడు చేయు క్రియను ఏమాత్రమును చేయకోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపముచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుల ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి. మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము. నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుము. నా నోటి మాటలు మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించిన ఆ మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవన చేరకము. దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపోమ్ము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు. ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత వారు దొరికిన దాన్ని భుజింతురు. బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసం త్రాగుదురు. పట్టపగులు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకును తేజరిల్లును. భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గములు సరళము చేయము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారశ్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచుల గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నా కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారశ్రీ ఉండు ఛాయనకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత్తువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశమును నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యము
ఉపదేశమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలవగా పారతగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండునట్లు అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషింపుము. ఆ మతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన ఎల్లప్పుడూ నీవు తృప్తి పొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారశ్రీ అందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరశ్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాపపాశముల వలన బంధింపబడును. శిక్ష లేకే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన నీవు పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రయైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు తమ ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము కునికెదను, కొంచెము చేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడొచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధుల్ని చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకి త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవన వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేల్కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేష సాంగత్యం చేవాడికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును, మగనాలి మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన వడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు కూడా ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు వాడు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడు, వాని కలుగు అపకీర్తి ఎన్నటికి పోకుండును. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము కలది, ప్రతీకారం చేయు కాలమందట్టి వాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం నీవేం చేసినను వాడు లక్ష్య పెట్టడు, నీవెంత గొప్ప బహుమానం ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. నా కుమారుడా, నా మాటలు మనస్సునుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనస్సునుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారశ్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా, జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యవేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా
వేరేగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధిలోను అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండెను. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే నాకు కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్ళును, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లును నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళమును అగరకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదుము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదుము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లు, పొర్లచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమార్లారా చెవియొగ్గుడి, నా నోటి మాట నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారశ్రీ మార్గం తట్టు నీ మనస్సు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గం మరణశాలలకు దిగిపోవును. జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కలను, రాజవీధుల మొగలలోను, నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారముల యొద్దను, పట్టణపు గౌనుల యొద్దను అది నిలవబడి ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పుదును వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేవు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివినొందు వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులు, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గం నందును, న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారాలను బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమెరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకింపుడి. నా మార్గం అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకొని, నా దారబంధమునొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది. భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది.
తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారు తదిట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసం పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయు మార్గంలో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనుని గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవునిని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది, అది కామకురాలు, దానికేమీయో తెలివి లేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి చాటును తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమూ తెలియదు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలగొననీయడు, భక్తిహీనుల ఆశ భంగమును చేయును. బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చుకొనివాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములొచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయవాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కానబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందురు, మూడుల నోరు అప్పుడే నాశనం చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికం వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఉపదేశం అంగీకరించువాడు జీవమార్గంలోనున్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధీకుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవుల్ని మూసుకొనివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలెనున్నాడు. సోమరితనను పనిపెట్టు వారికి పళ్ళకు పులుసు వంటివాడు, కళ్ళకు పగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుని ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపం చేయవారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును.
నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట ఆ పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బొరలద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పర్లగుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటపడినవాడు చెడిపోవును. పూటపడనొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరుల గల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానం విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కుకున్న బంగారపు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికొచ్చువారు గలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యమును బిగబట్టు వానిని జనులు శపించుదురు. దాన్ని నమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దూరాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల ఏరు కదలదు. యోగ్యురాలు తన పెనివిటికి కిరీటము. సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారం లేక యున్నను తన్ను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల ఏరు చిగుర్చును. పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుడు మార్గం వాని దృష్టికి సరి అయినదే. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడున్నది నిమిషంలోనే బయలుపడును. వివేకి నిందను ఎల్లడపరచగా ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధమాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారం దాని కృంగజేయును. దయగల మాటలు దాని సంతోషపెట్టును.
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గం నందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సౌహాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సౌహాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతునికి మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించిన వారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతులు ఆకలి తీరా భోజనం చేయుదురు, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దు బలము చేత విస్తార ముచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపొమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యంలే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పాప పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు, ఎవని దుఃఖం వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయినను తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమందు దుఃఖముండవచ్చును, సంతోషం తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గం వానికే వెక్కసమగును, మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. జ్ఞానం లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకి అయినవాడు తన నడతను బాగుగా కనిపెట్టును. భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు యొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువానిని తృణీకరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధమాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము, పాపం ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరముగా నడుచుకొను వాని మీద రాజు కోపించును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుని మార్గం యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణం నొందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయం మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించుదురు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. కోపోద్రేకి అగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదం అణిచివేయును. సోమరి మార్గం ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉండిన ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, క్రిందనున్న పాతాళం తప్పించుకొన వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దూరాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమును అసహించుకొనివాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నులు ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారం ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. శిక్షనందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి యగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధన, ఘనతకు ముందు వినయముండును. హృదయాలోచనలు మనుషుల వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజుల వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసు తూనికరాళ్ళు యెహోవా యొక్క ఏర్పాటు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షం కడవరి వాన మబ్బు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు,
వెండి సంపాదించుట కంటే తెలివి సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందర పెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును. కాని మార్గంలో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవుల్ని బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగియుండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సీట్లు వడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్కలు తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకొనును. వెండికి మూసు తగునది, బంగారునకు కొలిమి తగునది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును. బీదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను యుక్తిగా ప్రవర్తించును. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేటుకే కోరును. అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టును పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులను నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకు హేయులే. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీ నుండి పూటపడినవాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిళ్లను ఎత్తు చేయవాడు నాశనమును వెదుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనున్నది. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో నుండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగుజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటయే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు. శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడలవాడు జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు తన పెదవుల్ని మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును. అవమానం రాగానే నిందవచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీళ్ల వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి
సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమును పూర్ణ నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నర్ని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివి సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదుట వాని సంగతి తేటపడును. సీట్లు వేయట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగొడలంత స్థిరములు. ఒకడు తన నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువ హత్తి ఉండు స్నేహితుడు కలడు. ఒకడు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్షనొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలను వెంటాడువాడు, బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును, కూటసాక్షి శిక్షనొందకపోడు. అబద్ధములాడు వాడు నశించును, భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపం సింహగర్జన వంటిది, అతని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితర్లిచ్చు స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపి అగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుతూనే ఉండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములోని ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము గలవారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడినవి. ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయును, మద్యం అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజుల వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసమును తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున వాడు పంటను గూర్చి విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచనలు లోతు నీళ్ల వంటివి, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటాస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. న్యాయస్థానం
సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమునంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతను అనుకొనదగిన వాడు ఎవరు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలకి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా నుండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచనల చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడు వాడు పొరలగుట్టు బయట పెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయము, దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, బ్రక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అదంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గం మిక్కిలి వంకర మార్గం, పవిత్రుల కార్యం యథార్థము. గయ్యాళితో పెద్ద ఇంట నిండుట కంటే మిద్దె మీదనొక మూల నివసించుట మేలు. భక్తిహీనుల మనస్సు కీడు చేయ కోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము పొందుదురు. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయవారికి అది భయంకరము. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండును. సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనముయు నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దానిని వ్యాయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దూరాలోచనలతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. కూటసాక్షి నశించును, వినిమాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయ్యు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసేయుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే.
బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముళ్ళును ఉర్లును మూర్ఖుల మార్గంలోనున్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా నుండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. దౌష్ట్యమునిత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవానిని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరుతీరి అవమానం మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును అనును. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వారు దానిలో పడుదురు. బాలుని హృదయములోని మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయువానికిని ధనవంతులకి ఇచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము, నేను కలుగుజేయు తెలివి పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపు వారికి సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచన తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుడు దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మముల యొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సౌహాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీ వాని మార్గమును అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపుని తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమెర రాతిని నీవు తీసివేయకము. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షంనున్నావో బాగుగా యోచించుము. నీవు తిండుబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనును. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమెర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు జ్వరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షంన నీతో వేద్యమాడును. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలుర్ని శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీ విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సౌహాసం చేయకము. త్రాగుబోతులను తిండుబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరింపుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. సత్యమును అమ్మివేయక కొనియుంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాడిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నా కుమారుడా, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండు నిమ్ము.
వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చుకుని వారికే గదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే గదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె ఖర్చును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీ వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నుందువు, ఓడకొయ్య చివరన పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను అది నాకు తెలియదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతికిదనని నీవనుకొనుచుందువు. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సౌహాసము కోరకము. వారి హృదయం బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడువై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుల యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానమట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీ నీతిమంతుని నివాసం నొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రాంతి స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకము. యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటాస్తించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియో జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనున్నట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని స్థిరపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇదిగో ఇంక కొంచెము నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు పరుండుటకై, ఇక కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన దరిద్రత నీకు పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడొచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇవియు సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని వెత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజునకు ఘనత. ఆకాశం ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయములు అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజుల ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల నీతి వలన అతని సింహాసనము స్థిరపరచబడును. రాజుల ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. నీ కన్నులు చూసిన ప్రధానుల ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే నీవిక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలే గదా. ఆలోచన లేక వేద్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.
నీ పొరుగువానితో నీవు వేద్యం ఆడవచ్చును గాని పర్నిగుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరుచునేమో. అందువలన నీకు కలుగు అపకీర్తి ఎన్నటికీ పోకుండును. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కరుణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు. వర్షం లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా? తగినంత మటుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడలా కక్కివేయుదువు. మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలువలిచిన కాలుతోనూ సమానుడు. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు సలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరకపోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. దప్పికి గొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూల నివసించుట మేలు. దప్పికి గొనిన వానికి చల్లని నీరెట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానము. తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైపోవు పురమెంతో తన మనస్సును అంచుకొనలేనివాడు అంతే. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచుండు పిచ్చుకయు దాటుచుండు వానకోగిలియు దిగకుండునట్లు హేతువులేని శాపమును తగలకపోవును. గుర్రమునకు చబుక, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేక యుండునట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేక యుండును. బుద్ధిహీనుని గణపరుచువాడు ఒడిసెలలోని రాయిని కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తుగొనిన వాని చేతిలో ముల్లుగుచ్చుకొనున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలుచువాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొని వాని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నది, వీధిలో సింహమున్నది అనును. ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు అమ్ములు కొరవలు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడములు చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగమున కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజంలో వాడి చెడుతనము బయలుపరచబడును. గుంట త్రవ్వు వాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికే అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టమే కలుగుజేయును. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడు, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుదురు. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపం ఆ రెండింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపం వరదవలే పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు
దుష్టుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలగొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు ఇడిచి తిరుగువాడు గూడు విడుచు తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరలోనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానం సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యం మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు పూటపడిన వాని వలన కుదవ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దాని నాపజూసువాడు గాలి నాపజూసు వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించవచ్చును. అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమును అగాధ కూపమును తృప్తి కానేరదు, అలాగనే నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారుని, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు నుంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. వెండిన గడ్డి వామివేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానముల గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుచుందురు. దుష్టుడు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొను వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట ఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులనైన జనుల నేలు దుష్టుడును సమానుడు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువారు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనివాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడను, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతం చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాశ గలవాడు కలహమును రేపును. యెహోవాను నమ్ముకొనువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు.
కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టుల గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేసుకొనును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచము పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులుంచబడును. నీతిమంతుడు సంతోషగానము చేయును, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు, అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు, జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు, బీదలను వడ్డీకిచ్చువారును కలిసి కొందురు. ఉభయులకు ఎలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచుదురు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యం తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువారి దయ కోరుదురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనులకు హేయుడు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలు ఉక్కాలునుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవునిని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొనివాడు ఎవడు? బట్టలో నీళ్లు మూటగట్టినవాడు ఎవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడు ఎవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధీకుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, అతడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో నుండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో నుండకుండా బీదలను నశింపజేయునట్లును, కడగం వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లిద్దరు కలరు. నా బుద్ధికి మించినవి తృప్తిపడనివి 3 కలవు, చాలునని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా
అంతరిక్షమున పక్షి జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్య కూడా అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేనే దోషము ఎరుగను అనును. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, పెళ్ళి అయ్యుండి కంటకురాలైన స్త్రీ, యజమానురాలు యొక్క హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవి కాలమున తమ ఆహారము సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడుచునవి 3 కలవు, టీవీగా నడుచునవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవ్వనికైనను భయపడి వెనుదిరగని సింహము, సోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యము ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నీ నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తమొచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణం పోవుచున్న వారికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికమును మర్తురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమీయూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదుకును, తన చేతులార వాటితో పని చేయును. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చుకొనున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలము ఒకటి చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభమును అనుభవముచే తెలుసుకొనును. తన రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయ్యుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమయు ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలమును గూర్చి నిర్భయముగా నుండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయుదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానివి అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవని యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దయచేసి అలా కాదండి, లేచి నిలబడి అందరూ ఒక్కసారి చప్పట్లు కొడదాం. చెప్పండి.
సర్ప్రైజ్ చూడండి చెప్పండి. నేను కొద్దిగా బయట బోన్కల్లో ఉన్నానండి, ఒక గంటలో వస్తాను నేను. రేపే అండి. అక్క ఒక తలాంతుని టాలెంట్ అందరూ చాలా కప్పుతున్నప్పుడు మీరందరూ చప్పట్లతో వారిని సత్కరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. చూసి చదవడం, అక్క చదువుతున్నప్పుడు ఒక్కొక్క వర్డ్ అసలు హృదయానికి తట్టుకుంటుంది. ఏదో చదివిందిలే అని అనుకోలేదు నేనైతే. నా యొక్క హృదయంలో ప్రతి లైన్ కూడా అది చాలా అర్థవంతంగా చదువుతుంది. చాలా కొల్లు కూడా అసలు ఆ ప్రొనౌన్సియేషన్ పలికే విధానం కూడా చాలా మంచిది. దేవుడు ఇది అక్కకి ఇచ్చినటువంటి తలాంతు. అది కాకుండా ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా తన పనిని, తన యొక్క తలాంతుని దేవుని కొరకు సమర్పించడానికని మన యొక్క సంఘాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చినందుకు కూడా అక్కడికి మరొకసారి కోనకల్ క్రీస్తు సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు.